వీడియో చూడడానికి ముందు ఒక చిన్న హెచ్చరిక. ఇది కథ కాదు, ఇది కల్పితం కాదు. రాత్రి 12:12 ఈ వీడియో చూస్తుంటే మీ ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు మీ ప్రతిబింబాన్ని తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ ఇల్లు చూసే వాళ్లను మర్చిపోదు. అర్ధరాత్రి గాలి ఆగిపోయింది. చెట్ల ఆకులు కూడా కదలడం లేదు. దట్టమైన అడవి మధ్యలో ఒక పాత ఇల్లు నిలబడి ఉంది. చూడగానే గుండె లోపల ఏదో తెలియని భయం పుట్టేలా. ఆ ఇల్లు మ్యాప్స్లో లేదు, రికార్డ్స్లో లేదు. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం తిరిగి రాలేదు. అందుకే స్థానికులు దానిని వచ్చినవాడు పోవడు ఇల్లు అని పిలుస్తారు. రవి అనే ఒక యువకుడు వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టేవాడు. దెయ్యాలు, ఆత్మలు అన్నీ ఫేక్ అని నమ్మేవాడు. ఒక హాంటెడ్ ఇల్లు దొరికితే వ్యూస్ బాగా వస్తాయి అని నవ్వుతూ ఆ అడవిలోకి వెళ్ళాడు. ఇల్లు దగ్గరికి వెళ్ళగానే అతని కెమెరా ఆఫ్ అయిపోయింది. బ్యాటరీ ఫుల్లున్నా స్క్రీన్ నల్లగా మారిపోయింది. అంతలో చీకటిలో నుంచి ఒక స్వరం వినిపించింది, రవి. ఆ స్వరం చాలా దగ్గర నుంచి వచ్చింది, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. రవి అడుగుపెట్టిన క్షణమే వెనక నుంచి ఎముకలు విరిగిన శబ్దంతో తలుపు మూసుకుపోయింది. చలిగాలి గదంతా నిండిపోయింది. ఇల్లు నవ్వినట్టు అనిపించింది. లోపల గోడలపై పాత ఫోటోలు, అన్నీ ఒకే ముఖంతో, రవి ముఖం. కింద సంవత్సరాలు చూసి అతని గుండె ఆగిపోయింది. 1930, 1945, 1962. రవి అప్పట్లో పుట్టేలేదు. కెమెరా మళ్ళీ ఆన్ చేయగానే స్క్రీన్పై ఒక లైన్ వచ్చింది, ఇది రికార్డింగ్ కాదు, ఇది జ్ఞాపకం. అంతలో చీకటిలో నుంచి ఒక ఆడ ఆకారం బయటకు వచ్చింది. కళ్ళు లేవు, ముఖం చర్మం లేకుండా ఉంది, నాలుక నేలపై లాగుతూ ఉంది. ఆ ఆకారం నెమ్మదిగా చెప్పింది, ఈ ఇల్లు లోపలికి వచ్చినవాడు బయటకి వెళ్ళడు. రవి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎంత పరుగెత్తినా మళ్ళీ అదే గది. ఫోన్ చూశాడు. సమయం రాత్రి 12:12. మళ్ళీ అదే సమయం. ఈ ఇల్లు లోపల సమయం కూడా చనిపోయింది. అంతలో వెనక నుంచి ఒక చల్లని చెయ్యి రవి భుజంపై పడింది. ఒక స్వరం చెవిలో నెమ్మదిగా, ఇప్పుడు నువ్వే ఫ్రేమ్లో ఉండాలి. కెమెరా నేలపై పడిపోయింది. ఆటోగా రికార్డ్ అయింది. చివరి క్షణాల్లో రవి ముఖం కనిపించింది. నవ్వు ఉంది, కానీ కళ్ళలో ఎవరూ లేరు. మరుసటి రోజు ఆ ఇల్లు కాల్చేశారు. బూడిద తప్ప ఏమీ లేదు. రవి కనిపించలేదు. కేసు మూసేశారు. కానీ అదే రాత్రి 12:12 యూట్యూబ్లో ఒక కొత్త వీడియో అప్లోడ్ అయింది. టైటిల్, ఆ ఇల్లు డిస్క్రిప్షన్లో ఒకే ఒక వాక్యం, నేను మీ ఇంటికి వస్తున్నాను. ఈ వీడియో ఇక్కడ ముగిసింది అనుకుంటే మీరు తప్పులో ఉన్నారు. మీ వెనుక ఏదైనా శబ్దం వినిపిస్తే తిరిగి చూడండి. ఎందుకంటే ఈ కథ విన్నవాళ్ల పేర్లు ఇప్పటికే ఆ ఇల్లు లోపల రాసేశారు. అర్ధరాత్రి 12:12 ఆ సమయం రవి కనుమరుగైన రోజు నుంచి ఎవరి ఫోన్లోనైనా వింతగా నిలిచిపోయింది. రవి అక్క అంజలి ఆ రాత్రి నిద్రపోలేకపోయింది. కళ్ళు మూసినప్పుడల్లా రవి నవ్వు గుర్తుకొచ్చింది. కళ్ళ తెరిచినప్పుడల్లా అతని కళ్ళు ఖాళీగా ఉన్న దృశ్యం. ఆమె ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. స్క్రీన్పై ఒక నోటిఫికేషన్,
నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఆ మెసేజ్ రవి అకౌంట్ నుంచే వచ్చింది. అంజలి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. అతని ఫోన్ కాలిపోయింది. అతని అకౌంట్లు డిలీట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మెసేజ్? ఆమె రిప్లై టైప్ చేయబోయింది. వేళ్ళు కదల్లేదు. ఫోన్లో వాయిస్ మెసేజ్ ప్లే అయింది. అక్కా, నువ్వు నన్ను వెతుకుతున్నావా? నేను నీ వెనుకనే ఉన్నాను. ఆ స్వరం రవి స్వరం కాదు, కానీ రవిలాగానే ఉంది. అంజలి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. గదిలో ఎవరూ లేరు. కానీ అద్దంలో ఆమె ఒంటరిగా కనిపించలేదు. ఆమె వెనుక ఒక నీడ. ఆ నీడకి ముఖముంది, కానీ కళ్ళు లేవు. అద్దం మీద చేతిరాత కనిపించింది. ఒకరిని ఇవ్వకుండా ఒకరిని వదలము. అంజలి కేక వేయాలనుకుంది, కానీ శబ్దం బయటకు రాలేదు. అంతలో అల్మారీ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల గోడలన్నీ ఫోటోలతో నిండిపోయాయి. అంజలి ఫోటోలు, చిన్నప్పటి ఫోటోలు. నిన్న తీసిన ఫోటో కూడా ఉంది. చివరి ఫోటో కింద ఒక తేదీ, రేపు. ఆమె వెనుక నుంచి చల్లని శ్వాస. నువ్వే వచ్చావు కాబట్టి ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఆమె ముందు రవి నిలబడ్డాడు. అతని శరీరం చీలికలతో నిండి ఉంది. కళ్ళ స్థానంలో ఖాళీ చీకటి. ఈ ఇల్లు నన్ను తీసుకుంది, ఇప్పుడు నిన్ను అడుగుతోంది. అంజలి పరుగెత్తింది. తలుపు తెరవబోయింది. హ్యాండిల్ మంచులా చల్లగా ఉంది. తలుపు మీద చెక్కినకిన మాటలు. ఇల్లు నుంచి బయటికి రావాలంటే నీ స్థానం ఇంకొకరు తీసుకోవాలి. ఫోన్ నేలపై పడిపోయింది, కానీ రికార్డింగ్ ఆగలేదు. స్క్రీన్పై 2 అంజలీలు. ఒకటి భయంతో వణికిపోతుంది, ఇంకొకటి నెమ్మదిగా నవ్వుతుంది. నవ్వుతున్న అంజలి మాట్లాడింది. ధన్యవాదాలు. నువ్వు వచ్చావు కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను. మరుసటి రోజు ఉదయం అడవి రోడ్డుపై అంజలి కనిపించింది. నిశ్శబ్దంగా, సాధారణంగా. పోలీస్ అడిగారు, రవి ఎక్కడా? ఆమె నెమ్మదిగా నవ్వింది. ఆ నవ్వులో రవి నవ్వు ఉంది. రవి ఇల్లు లోపల లేడు. ఇప్పుడు అతను నాలోనే ఉన్నాడు. ఆ రాత్రి 12:12 ఎవరైనా అద్దం చూసినప్పుడు తమ వెనుక ఒక నీడ కనిపించిందని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ ఇల్లు ఇప్పుడే చూడడం మొదలుపెట్టింది. ఈ కథ ఇక్కడితో ముగిసిందని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. ఎందుకంటే ఆ ఇల్లు ఇప్పుడు ఒక్క చోటే లేదు. అది అడవిలో ఉంది, అది ఫోన్లో ఉంది, అది అద్దంలో ఉంది. ఈ వీడియో ముగిసిన తర్వాత రాత్రి 12:12 మీ ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి చూడండి. మీ ప్రతిబింబం మీతో పాటు కదిలితే మీరు సేఫ్. కానీ ఆ ప్రతిబింబం ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ ఇల్లు మీ పేరు కూడా రాసుకుంటోంది. తిరిగి చూడకండి, శబ్దం వినిపించకండి. ఎందుకంటే పార్ట్ 2లో ఆ ఇల్లు మీ శరీరం లోపలికి వస్తుంది.